పొంగనూరు బరిలో బోడె రామచంద్ర యాదవ్ దూసుకెళ్తున్నారా? ఈసారి గెలుపు జెండా ఎగరేస్తానన్న ధీమాతో ఉన్నారా? గత 4.5 ఏళ్ల నుండి ప్రతిపక్షాలను జగన్ సర్కారు ఇబ్బందులు పెడుతుంటే రామచంద్ర యాదవ్ మాత్రం ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారా? ప్రభుత్వం ఎన్ని కుట్రలు పనినా ప్రతిసారి రామచంద్ర యాదవ్ పైచేయి సాధిస్తున్నారా? అసలు రామచంద్ర యాదవ్కు ఏం చూసుకుని ఇంత ధైర్యం? బోడె రామచంద్ర యాదవ్ ఈ పేరుకు ఓ ప్రత్యేకత ఉంది. బీసీవై పార్టీ అధినేతగా తెలుగునాట ఆయన అందరికీ సుపరిచితమే. అయితే రామచంద్ర యాదవ్ పేరు మారుమ్రోగడానికి ఓ రీజన్ ఉంది. అదేంటంటే జగన్ అధికారంలో వచ్చిన నాటి నుంచి ప్రతిపక్షాలన్నింటినీ ఇబ్బందులు పెడుతుంటే ఒక్క రామచంద్ర యాదవ్ మాత్రమే ప్రభుత్వానికి వణుకు పుట్టించేలా ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్నారు. ఎన్ని దాడులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా అదరలేదు, బెదరలేదు. ఏకంగా ముఖ్యమంత్రి జగన్నే ఢీకొట్టిన దమ్మున్న నేతగా రామచంద్ర యాదవ్ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిపోయారు. పుంగనూరులో రాజకీయం చేయాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అటువంటిది పెద్దిరెడ్డినే ఒకానొక దశలో నియోజకవర్గం మారాలన్న వరకు పరిస్థితి తీసుకొచ్చారంటే అర్థం చేసుకోవచ్చు రామచంద్ర యాదవ్ గట్స్ ఏంటన్నది. రామచంద్ర యాదవ్ ఒక సాధారణ రైతు బిడ్డ. అత్యంత సాధారణ వ్యక్తిగా జీవితాన్ని మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి భారతదేశం అంతటా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి ఉన్నత స్థానానికి ఎదిగారు. గత దశాబ్ద కాలానికి పైగా అనేక సేవా కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న రామచంద్ర యాదవ్ రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మరింత విస్తృత సేవ చేయొచ్చన్న సంకల్పంతో ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి నిత్యం ప్రజల్లోనే ఉంటూ యువతకు, రైతులకు ఉద్యోగ, ఉపాధి కార్యక్రమాలతో నియోజకవర్గం వ్యాప్తంగానే కాకుండా రాష్ట్రంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేతగా ప్రసిద్ధి చెందారు. ఆ తరువాతి కాలంలో బీసీవై పార్టీని స్థాపించి బీసీలకు రాజ్యాధికార సాధనే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో తనతో పాటు మరికొంతమందిని గెలిపించుకుని బలంగా అసెంబ్లీ తలుపు తట్టాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి బరిలో దించేందుకు బలమైన అభ్యర్థులను ఫైండ్ అవుట్ చేస్తున్నారట. ఏపీలో అధిక సంఖ్యాక వర్గాలైన బీసీలను ఏకతాటిపైకి తెచ్చి బలమైన రాజకీయ వ్యవస్థను నిర్మించి బీసీల తడాఖా చూపించే దిశగా రామచంద్ర యాదవ్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే బలమైన ప్రతిపక్షాలను సైతం జగన్ సర్కార్ ఎంతగానో ఇబ్బందులు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే రామచంద్ర యాదవ్ మాత్రం జగన్ సర్కారునే హడలెత్తిస్తున్నారు. ఏకంగా పులివెందుల వెళ్లి మరీ సీఎం జగన్ పై కేసులు పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన దేనికైనా సిద్ధమే అన్నది. ఈసారి పెద్దిరెడ్డిని మట్టి కరిపించి అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న లక్ష్యంతో విస్తృతంగా పుంగనూరు నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తున్నారు. రామచంద్ర యాదవ్ దూకుడును తట్టుకోలేని అధికార పార్టీ ఆయన ఎక్కడ అడుగుపెట్టినా కేసులు పెడుతూ ఇబ్బందులు పెట్టాలనుకుంటోంది. అయితే ఎన్ని కేసులు పెట్టినా అదరక బెదరక తడాఖా చూపిస్తున్నారు రామచంద్ర యాదవ్. అంతేకాదు మరింత బలంగా పోరాడుతూ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. దీంతో అసలు రామచంద్ర యాదవ్ వెనుక ఎవరున్నారు? ఆయన మొండి ధైర్యానికి రీజన్ ఏంటి? ప్రధాన ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వ ఇబ్బందులను తాళలేకపోతుంటే రామచంద్ర యాదవ్ జగన్ సర్కారును ఎలా ఎదుర్కొంటారు అన్న విషయాలు రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజల్లోనూ చర్చనీయాంశమవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి పుంగనూరు నుంచి రామచంద్ర యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని బీసీవై కార్యకర్తలు చెబుతున్నారు. రామచంద్ర యాదవ్ లాంటి నాయకుడు చట్టసభల్లో ఉంటేనే తమకు న్యాయం జరుగుతుందని అంటున్నారు. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, రైతులకు మేలు జరగాలన్నా, మహిళా సాధికారత చేకూరాలన్నా రామచంద్ర యాదవ్తోనే సాధ్యమంటున్నారు. ముఖ్యంగా
పుంగనూరు నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు ఎండ్ కార్డు పడాలన్నా, నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలన్నా రామచంద్ర యాదవ్తోనే సాకారమవుతుందని అంటున్నారు. రామచంద్ర యాదవ్ కూడా ఈసారి గెలుపు జెండా ఎగురవేసి అసెంబ్లీలో అడుగుపెట్టేలా ముందుకు సాగుతున్నారు. పెద్దిరెడ్డి కంటే ఒక మెట్టు పైన ఉండాలన్న బలమైన కారణంతోనే రామచంద్ర యాదవ్ రాజకీయ పోరాటం సాగిస్తున్నారు. రామచంద్ర యాదవ్కు ఉత్తర భారతదేశంలో కొన్ని కంపెనీలున్నాయని, మెడికల్ కాలేజీలు ఉన్నాయని తెలుస్తోంది. కానీ పుంగనూరులో మాత్రం ఆయన ఎలాంటి వ్యాపారాలు చేయడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు సైతం లేని విధంగా Y+ కేటగిరీ సెక్యూరిటీని రామచంద్ర యాదవ్కు కల్పించినప్పుడే ఆయన పేరు తెలుగు రాష్ట్రాల్లో మారిమోగిపోయింది. జగన్ అధికార పీఠమెక్కాక రాష్ట్రంలో అరాచకాలు హెచ్చుమిరాయని, పుంగనూరులో పెద్దిరెడ్డి ప్రజలను పీడిస్తున్నాడని రామచంద్ర యాదవ్ తొలి నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పెద్దిరెడ్డిని ఢీకొట్టడం అంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టడమే. ఏపీలో ఈ స్థాయిలో అధికార పార్టీని ఎదిరించిన నాయకుడు రామచంద్ర యాదవ్ తప్ప ఇంకొకరు లేరన్నది రాజకీయ పరిశీలకుల వాదన. నిత్యం పుంగనూరు వేదికగా అధికార పార్టీని ఢీకొడుతున్నారు రామచంద్ర యాదవ్. ఎన్ని కేసులు పెట్టినా, ఎంతగా అణిచివేయాలని చూసినా లొంగడం లేదు. పోరాటమే ఊపిరిగా అడుగులు వేస్తున్నారు. ఆ పోరాట తత్వమే రామచంద్ర యాదవ్కు ప్రజల్లో మంచి పేరు తీసుకొచ్చింది. భవిష్యత్తు ఏపీ రాజకీయాల్లో రామచంద్ర యాదవ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అర్ధరాత్రి సైతం కార్యకర్తల కోసం అరాచక శక్తులను ఎదిరించి కాపాడుకుంటున్న రామచంద్ర యాదవ్ వెంట ఉన్నందుకు తామంతా గర్వపడుతున్నామని బీసీవై పార్టీ కార్యకర్తలు, నాయకులు చెబుతున్నారు. అంతేకాదు, గత కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పులివెందుల వెళ్లి మరీ రామచంద్ర యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడే ఆయన గట్స్ ఏంటనే దానిపై తీవ్ర చర్చ జరిగింది. దేనికి భయపడకుండా, ఎవరికీ లొంగకుండా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ చేస్తున్న పోరాటాన్ని రాష్ట్ర ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. బోడె రామచంద్ర యాదవ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు వరకు పుంగనూరులో పెద్దిరెడ్డి ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లుగా ఉండేది పరిస్థితి. అయితే బోడె రామచంద్ర యాదవ్ వచ్చాక సీన్ పూర్తిగా మారిపోయింది. పెద్దిరెడ్డి అరాచకాలకు అడ్డుకట్ట వేసి దమ్మున్న ఏకైక నాయకుడు రామచంద్ర యాదవ్ ఒక్కడే అని బీసీవై పార్టీ కార్యకర్తలు అంటున్నారు. గత కొంతకాలంగా పెద్దిరెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు రామచంద్ర యాదవ్. పెద్దిరెడ్డిని ఎదిరించి మరీ పుంగనూరులో కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వ బాధిత వర్గాలకు అండగా నిలుస్తున్నారు. పోరాటమే ఊపిరిగా భారీగా బలం పెంచుకున్న రామచంద్ర యాదవ్ ఈసారి పెద్దిరెడ్డిని మట్టి కరిపించి అసెంబ్లీలో అడుగు పెట్టాలని అనుకుంటున్నారు. అందుకిప్పటికే సర్వం సిద్ధం చేసుకున్నారు. పెద్దిరెడ్డిని మించి ప్రజాబలం సొంతం చేసుకున్నారు. మొన్న మధ్య పెద్దిరెడ్డి పుంగనూరును వదిలి వేరే నియోజకవర్గానికి మకాం మార్చేయబోతున్నట్లు కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏదేమైనా ఈసారి బోడె రామచంద్ర యాదవ్ బలమైన పోరాటంతో అసెంబ్లీ గడప తొక్కడం ఖాయమన్న వాదన పుంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా బలంగా వినిపిస్తుందన్నమాట. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారుతాయో అన్నది.